సమానత్వం, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్యకై కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల స్ఫూర్తి భావితరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ప్రత్యేకించి విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని వసతి గృహాలలో ఇంకా సౌకర్యాలు అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. విద్యాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నదని, ఇందులో ఒకేసారి 2600 మంది పిల్లలు చదువుకోవచ్చని అన్నారు. అలాగే నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు వెల్లడించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు ఇంటి వద్ద నుండి బస్సులో తీసుకువెళ్లే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని, ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద జిల్లాలో 12 మందికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, అలాగే కులాంతర వివాహం చేసుకున్న 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించడం జరిగిందని చెప్పారు. అలాగే వెనుకబడిన తరగతుల సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని, ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా శనివారం క్లాక్ టవర్ చౌరస్తా నుండి నో డ్రగ్స్ క్యాంపెయిన్ కింద ర్యాలీ నిర్వహించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే సంఘ సంస్కర్త మాత్రమే కాదని, మహిళా చదువు కోసం పోరాటం చేసిన వ్యక్తి అని, సమాజంలో అందరూ సమానమని, సమానంగా ఉండాలని ఆలోచించారని, మహిళా విద్యకై కృషి చేసిన మహనీయుడని, వారి జీవిత చరిత్రను విస్తృతంగా విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాలకు పూర్వం సమాజంలో పాతుకుపోయిన కుల వివక్షతకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబా పూలే కృషి చేశారని, కుల వ్యవస్థ నిర్మూలనకు దేశంలో అనేక ఉద్యమాలు జరిగాయని అన్నారు. ఆ రోజుల్లో చదువుకునేందుకు అవకాశం కూడా లేని వారికి, ప్రత్యేకించి మహిళలకు విద్యను అందించేందుకు జ్యోతిబా పూలే కృషి చేశారని, సమాజ చైతన్యానికి విద్యనే ముఖ్యమని భావించారని అన్నారు. ఎన్నో ఉద్యమాలు జరిగినప్పటికీ దేశంలో ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతుందని, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రస్తుతం కేటాయిస్తున్న బడ్జెట్ సరిపోదని, అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, అలాగే బీసీ రిజర్వేషన్, మహిళల ఉపకోటా కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, పున్న కైలాస్ నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, అడిషనల్ ఎస్పీ రమేష్, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, కార్పొరేటర్ మారగోని నవీన్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, కొండూరు సత్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, వెంకన్నగౌడ్, భాషపాక హరికృష్ణ, చొల్లేటి రమేష్, కేశబోయిన శంకర్, మిర్యాల యాదగిరి, రాపోలు పరమేష్, చిక్కుళ్ల రాములు, కంది సూర్యనారాయణ, కట్టెల శివ, కొంపల్లి భిక్షపతి, ముంతాజ్, కరుణాకర్ గౌడ్, వాసుదేవ వెంకట నర్సయ్య, పంకజ్ యాదవ్, ఏర్పుల శ్రవణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి సంజీవ, స్థానిక తహసీల్దార్ పరశురాం, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. జ్యోతిబా పూలే గారి యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం మనకు సామాజిక న్యాయం మరియు అందరికీ నాణ్యమైనటువంటి విద్య. అట్లాగే మనకు మహిళలు మరియు పురుషులు సమానత్వం వైపు అడుగులు పెట్టే దిశలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక గొప్ప స్ఫూర్తిగా మనందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దానికి సందర్భంగా మనము అందరం కూడా అతని మహాత్మా అని చెప్పి మనము పిలుచుకుంటాము. వారి యొక్క ఆశయాలు మరియు స్ఫూర్తి అంతా కూడా మనమందరం కూడా భావితరాలకి మనము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రభుత్వం కూడా ఈ యొక్క స్ఫూర్తిని నిర్దేశించుకొని మనకు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. సో మనకు మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో మనకు ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో సుమారుగా 2078 మంది మనం చదువుతున్నారు. అట్లాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో 2700 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా
మనకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకమైన కార్యక్రమాలు తీసుకువస్తూ ఉన్నది. సో ఇటు బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్లో కూడా ఇంకొంత కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత లోపాలు ఉన్నాయి, కొన్ని విద్యలో సంబంధించిన లోపాలు ఉన్నాయి. వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది వక్తలు కూడా సూచించారు, అంటే హాస్టల్లో కొన్ని ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని. సో తప్పకుండా అవి కూడా మనము ముందు తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యని బోధించడానికి కూడా మనం అందరం కూడా కృషి చేస్తాము. దీంతో పాటుగా మనందరికీ కూడా తెలుసు, మనకు ప్రభుత్వము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఒకటి మనము మంజూరు చేయడం జరిగింది. అది సుమారు 200 కోట్ల రూపాయలతోటి మనకు రానున్నటువంటి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నాటికి అది సిద్ధం చేస్తాము. దీని ద్వారా సుమారుగా 2600 మంది విద్యార్థులు ఒకటే చోట వారు చదువుకోవడానికి అవకాశం అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ స్కూల్ అండ్ కళాశాల రూపొందించడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం అందరం కూడా త్వరలో మనం ప్రారంభించుకుంటాం. అలాగే మనకు నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది కూడా మనకు ప్రపోజల్స్ మనము గవర్నమెంట్కి పంపించున్నాం. అది కనుక వచ్చినట్టయితే మనకు కాన్స్టిట్యున్సీకి ఒక మోడల్ స్కూల్ లాగా కూడా మనము ఏర్పాటు చేసుకొని ఆ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విత్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తోటి ఎలాంటి ప్రైవేట్ స్కూళ్ళలో మనము వారికి విద్యను అందిస్తామో ఆ విధంగా స్కూల్కి వాళ్ళ ఇంటి నుంచే తీసుకొని వెళ్ళి ఆ స్కూల్లో చదివించడానికి డే స్కాలర్ లాగా వారికి చేయడానికి అవకాశం అనేది మనకు కల్పించడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే మరింత భయంకరమైనటువంటి వ్యవస్థ. మనం సమాజంలో ఉత్పత్తి కులాలు బీసీ, ఎస్సీ మరి ఎస్టీ వర్గాలని పూర్తిగా విద్యకు దూరం చేసి చదువుకుంటందుకే అవకాశం లేదు. చదువుకుంటే మరి చెవులలో సీసం పోయాలి, సమానంగా కూర్చునే అవకాశం లేదన్నటువంటి సమాజంలో ఆనాడు జ్యోతిరావు పూలే ఈ సమాజాన్ని మార్చాలి, ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా సమాజ చైతన్యానికి విద్యని మరి తన సతీమణి సావిత్రిబాయి పూలతోని మొదటి ఉపాధ్యాయురాలుగా మరి చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూసాం. సరే, ఇవాళ ఈ 200 సంవత్సరంలో మరి జ్యోతిరావు పూలే అందించినటువంటి స్ఫూర్తిగా తీసుకొని అనేక రకాల సామాజిక ఉద్యమాలు అనేక రకాలుగా భారతదేశంలో జరిగాయి. జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా మీ అందరితో కలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పూలే గారు కేవలం ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాదు, ఆయన ఒక ఆలోచన, సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి విద్య దక్కాలి అనే గొప్ప సంకల్పంతో ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆ కాలంలో అమ్మాయిలకు చదువు అనేది చాలా కష్టం, కానీ పూలే గారు ఆ పరిస్థితిని మార్చాలని ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆలోచిస్తే మనకు గర్వంగా కూడా ఉంటుంది. మనం ఈరోజు అనుభవిస్తున్న విద్యా అవకాశాల వెనుక ఆయన లాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్న కృషి ఉంది. స్కూళ్ళల్లో కూడా వారి గురించి చెప్పాలని డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసి అది ఒక మంచి అందరికీ తెలుస్తుంది వారి గురించి కూడా. మెయిన్ ఇప్పుడు విద్య చాలా ముఖ్యం. వారు కోరుకున్నది కూడా విద్య ఉంటే ఏదైనా సాధించగలుగుతాము. మెయిన్ విద్య అనేది చాలా ముఖ్యం కాబట్టి అందరూ విద్యలో వెనకబడకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే గారికి 200 జయంతి సందర్భంగా ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆదర్శాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన నుంచి రావాలి. ప్రతి ఒక్క వ్యక్తిగతంగా మన కుటుంబం నుంచి మన పిల్లల్లో మార్పు రావాలి. అట్లా వస్తేనే ఏదైనా సరే మార్పు అనేది త్వరగా అవుతుంది. అందువల్ల ప్రతి కుటుంబంలో కూడా అతని ఆశయాలను మనం ఆచరించి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రతిరోజు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంతోమంది విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతి కుటుంబంలో వాళ్ళ యొక్క స్కూల్ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి నేర్పించాలి రోడ్డు ఎట్లా దాటాలి, సిగ్నల్స్ అంటే ఏంటి, రోడ్డు భద్రత అంటే ఏంటి, సిగ్నల్స్ ఎందుకు పెడతారు, జీబ్రా క్రాసింగ్ ఎందుకు పెడతారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి, 4 వీలర్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. భారతదేశం కుల వివక్షతోటి సామాజిక అంతరాలతోటి అన్యాయం గురైనటువంటి సమాజాన్ని చూసి ఈ దేశం లోపల అన్యాయం జరుగుతున్నటువంటి ఈ వర్గాలని జ్ఞానం వైపు మళ్లించడానికి ఈ దేశంలో పుట్టినటువంటి తొలి సంఘ సంస్కర్త బహుజన పితామహుడు జ్యోతిబా పూలే గారు. మరి వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఆకలి ఉంది, ఈ దేశంలో పేదరికం ఉంది, ఈ దేశంలో కులం ఉంది, మరి సామాజిక అంతరాలు ఉన్నాయి. మనం అందరం చెప్తూనే ఉన్నాం గత 70 సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా. దీనికి అసలు కారకులు ఎవరో, మరి ఏ కులం వారో ఏ వర్గం వారో
మనందరికీ తెలుసు. కానీ దాన్నన్నింటిని కూడా మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక అంతరాలు తగ్గాలంటే నీ దగ్గర విద్య ఉండాలి. సమాజంలో తలెత్తుకొని తిరగాలంటే నీ చేతిలో రాజ్యాధికారం ఉండాలి.